ఒక 90s, 80s హాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టైల్ డ్రామా. హీరో అనేటోడు ఒక నార్మల్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతాడు. సో మహేష్ బాబు అనే వ్యక్తి అయితే ఆర్కియాలజిస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే వారణాసి చుట్టూ తిరిగి ఒక నార్మల్ వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. హీరో కాబట్టి కొంచెం స్పెషల్ నేచర్ ఉంటది, బట్ మోర్ ఆర్ లెస్ ఒక నార్మల్ పర్సనే. ఈ పాయింట్ లోంచి కథ స్టార్ట్ అవుతుంది. సో మన కుంభ అనేటోడు విలన్. సో ఈ కుంభ అనే వ్యక్తికి అమృతం కావాలి, అంటే మన కాంటెక్స్ట్ లో సంజీవని కావాలి. అగైన్ విలన్ కి సంజీవని ఎందుకు కావాలంటే గ్రీడీ బిజినెస్ మ్యాన్, ఆల్సో తన బాడీని కూడా బాగు చేసుకోవాలి అన్న ఒక ఆత్రము, ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలన్న ఆత్రము. సో వాడి బాడీని వాడు బాగుపరచుకోవడానికి, ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి వాడికి సంజీవని కావాలి, అమృతం కావాలి. అండ్ ఈ ప్రాసెస్ లో తనకి ఫెసిలిటేట్ చేసే మనిషి మందాకిని క్యారెక్టర్ అయి ఉండొచ్చు. మందాకిని బ్రిడ్జ్ మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం కదా. సో ఇప్పుడు ఈవిల్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ ని మనం పృథ్వీరాజ్ సుకుమార్ అని కుంభ అనుకుంటే, గుడ్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ ని రుద్ర ప్లేడ్ బై మహేష్ బాబు అనుకుంటే, ఈ రెండింటి మధ్యలో గ్రే ఏరియా ఉంటది కదా, బ్రిడ్జ్ ఉంటది కదా, దట్ క్యారెక్టర్ కుడ్ బి మందాకిని ప్లేడ్ బై ప్రియాంక చోప్రా. తను ఈవిల్ లో స్టార్ట్ అయ్యి పాజిటివ్ వేలోకి రావచ్చు. సో కుంభ సంజీవిని అమృతాన్ని వెతికే పని ప్రియాంక చోప్రాకి ఇవ్వచ్చు. ప్రియాంక చోప్రా త్రూ హర్ జర్నీ మైట్ డిస్కవర్ రుద్ర మహేష్ బాబు. సో మహేష్ బాబు పైన ఏదో వాళ్ళు లెవరేజ్ పెట్టుకొని, ఏదైనా సెంటిమెంటల్ వాల్యూ ఉండొచ్చు, డబ్బు కోసం అవ్వచ్చు, ఏదన్నా రీజన్ అవ్వచ్చు, ఏదో ఒక ఇన్స్టిగేటర్ పాయింట్ పెట్టుకొని మహేష్ బాబుని గ్లోబల్ అడ్వెంచర్ కి పంపొచ్చు. గో అండ్ డిస్కవర్ సంజీవని అమృతం అని చెప్పేసి. ఈ ప్రాసెస్ లోనే మహేష్ బాబు గారు ఆఫ్రికా, సౌత్ అమెరికా, అంటార్టికా ఇవన్నీ తిరుగుతూ ఉండొచ్చు. సో ఇట్ సమ్ పాయింట్ వాళ్ళు ఒక విషయం రియలైజ్ అవ్వచ్చు. అదేంటంటే సంజీవని అనేది ఈ రోజు కలియుగంలో 2027లో లేదేమో. సో సంజీవని వెతకాలంటే వీళ్ళు త్రేతాయుగంకి వెళ్లాల్సి వస్తుందేమో. దానికోసం టైం పోర్టల్ ని వెతుక్కోవాలేమో. ఆ టైం పోర్టల్ మణికర్ణిక ఘాట్లో ఉందేమో. ఆ పోర్టల్ ఓపెన్ కావాలంటే వాళ్ళకి కొన్ని కీస్ కావాలేమో. సో ఏంటా కీస్? ఆ మణికర్ణిక ఘాట్ లో ఒక లైన్ ఉంది చూసిరా, బ్లూ లైన్. ఆ బ్లూ లైన్ లోంచి నెక్స్ట్ ట్రాన్సిషన్ షాట్ ఏం పడుతుంది? సో ఇక్కడ మనము ఆ లాకెట్ చూసుకుంటే, ఓపెనింగ్ షాట్ లాకెట్ చూసుకుంటే విభూది, త్రిశూలము, నందీశ్వరుడు. అండ్ లాస్ట్ షాట్ లో ఏముంటది? చేతిలో త్రిశూలం ఉంటది రుద్రాకి, నందిని రైడ్ చేస్తా ఉంటాడు, విభూది ఒక్కటి లేదు. సో విభూది అయితే ఇక్కడ రుద్రుడే అవ్వచ్చు. సో థానోస్ అనేటోడు ఏ విధంగా అయితే స్టోన్స్ ని కలెక్ట్ చేస్తా ఉంటాడో, ఇక్కడ పోర్టల్ ఓపెన్ అవ్వాలి అంటే 3 విషయాలు. సో ఆ విభూది ఆస్పెక్ట్ నేను రుద్ర అంటున్నాను. రుద్ర హిమ్సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద కీస్, ద అదర్ కీ ఈజ్ ద త్రిశూల్, 3వ కీ వచ్చేసి ద బుల్. ఈ 3 ఒక్క దగ్గర కలిసినప్పుడు లాక్ ఓపెన్ అవ్వచ్చు. సో ఈ 3 కలిసి టైం ట్రావెల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా త్రేతాయుగంకి వెళ్తారు. ఆ యుద్ధ భూమిలో సంజీవని కలెక్ట్ చేసుకుంటారు, మళ్ళీ వాపస్ వస్తారు. దాని తర్వాత క్లైమాక్స్ అనేది ఉంటది. ఆ క్లైమాక్స్ ఏంటంటే కుంభాకి సంజీవని అనేది దక్కకుండా చేయడం, బట్ ఆల్సో మనుషులని కాపాడుకోవడం. సో ఆస్ట్రాయిడ్ వల్ల ఈ పర్మాఫ్రాస్ట్ కరిగిపోయి వైరస్ వస్తుంది కదా, ఆ వైరస్ ఏదో పాండమిక్ క్రియేట్ చేస్తుంది. ఆ పాండమిక్ నుంచి భూమిని కాపాడుకోవాలి, మనుషులను కాపాడుకోవాలి. అది రుద్రుడి పని, మన మహేష్ బాబు పని. సంజీవనిని కంట్రోల్లో తీసుకొని జనాలను టార్చర్ చేసి కంట్రోల్ చేయడం కుంభ పని. వీళ్ళిద్దరి మధ్యలో ఫినాలే ఇస్ ద గ్రేట్ క్లైమాక్స్. సో ఇది మన స్టోరీ ప్రెడిక్షన్.